తమ్ముడు తనవాడైనా ధర్మం దప్పొద్దని ఎన్కటి కథ. అన్న అన్ననే, హైడ్రా హైడ్రానే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నది తూచా తప్పకుండా వాటిస్తుండట మన సీఎం సారు. హైడ్రా వోళ్ళు మందిండ్ల మీదికి ఎట్లా పోయి కూలగొడుతుండ్రో సీఎం సార్ అన్నింటి మీదకి కూడా గట్లనే పోదామని బుల్డోజర్లు ఎక్స్లేటర్ దొక్కుతుండ్రట. పాపం సీఎం సారోళ్ళన్న గిసొంటిదో రోజు వస్తాను కళ్ళ కూడా ఊహించుండడు. మా తమ్ముడే నా ఇల్లు ఊలగొట్టిస్తారని, పాత సినిమాల హీరో లెక్క గింత స్ట్రిక్ట్ గా పనిచేస్తారని అసలు ఊహించి కూడా ఉండడు. అయితే సీఎం సార్ అన్న తిరుపతి రెడ్డి అన్నకు మాదాపూర్ కోఆపరేటివ్ సొసైటీలో విల్లా ఉన్నది. 2015లో దాన్ని కొన్నాడట. అప్పుడు అది చెరువు ఎఫ్టీఎల్ జాగాలు ఉన్నదని తెలియదట. అమ్మినోడు, కట్టిన బిల్డరోడు, పర్మిషన్ ఇచ్చిన మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ ఓడు ఎవ్వరు కూడా దాని గురించి ఎఫ్టీఎల్ ఉన్నదని చెప్పలేదట. అందరి లెక్కనే తిరుపతి రెడ్డి అన్న కూడా ఇల్లు కొనుక్కున్నాడు. కానీ ఇలా హైడ్రా పెట్టినాక దుర్గం చెరువు కాడ ఎఫ్టీఎల్ ఎంత, అందులో కబ్జా అయింది ఎంత అని లెక్కలు బయటకు తీస్తే సీఎం సారాలు అన్నగున్న ఇల్లు జాగా కూడా ఎఫ్టీఎల్నే ఉందని తేలిందట. ఇగేమున్నది, హైడ్రా వాళ్ళు మీ ఇల్లు ఎందుకు గూలగొట్టరాదో తెలపగలరు అని నోటీసులు ఇచ్చిర్రు. నెల రోజుల మీద మీరు గూలగొట్టుకుంటే హ్యాపీసు, లేదంటే మేమే వచ్చి పోతాం పెడతాము, బిల్లు మాత్రం మీరే కట్టాలి, ఛాయిస్ ఈజ్ యువర్స్ అని అన్నారట. ఈ గిట్ల నోటీసులు ఇచ్చిన ముచ్చట మీద అమెరికాలో ఉంటున్న తిరుపతి రెడ్డి అని స్పందించిండు. అందరితోటే నేను నా ఇల్లు ఎఫ్టీఎల్ ఉంటే అందరి ఇల్లు గులగొట్టినట్టు నాది గులగొట్టినా నాకేం బాధలేదు. కాకుంటే కొనేటప్పుడు అది ఎఫ్టీఎల్ ఉన్నదని నాకు ఎవ్వరు కూడా చెప్పకపాయే. అందుకే ఈ తిప్పలొచ్చి పాడైంది అని చెప్పుకొచ్చిండు. నిజానికి అది ఎఫ్టీఎల్ ఉంటే ప్లానింగ్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చిరు? మున్సిపాలిటీ ఇన్నొద్దుల సంది ఎందుకు పన్ను వసూలు చేస్తున్నారు? బిల్డర్లతో కుమ్మక్కైన అప్పటి టౌన్ ప్లానింగ్ వాళ్ళ తాను కూడా ఈ ఖర్చంతో వసూలు చేయాలి. వాళ్ళు చేసిన తప్పుకు సామాన్యులు ఎందుకు బలి కావాలని అంటారు అధికారులు ఇవ్వాలి తెలిసిన వాళ్ళు. అయితే కొంతమంది ఏమో తిరుపతి రెడ్డి అన్నకు నోటీసులు ఇచ్చులేంది, సీదా గూలగొట్టాలి కానీ మందిలో ఏం లేకుండా గూలగొడతారు. సీఎం అన్నకైతే నోటీసులు ఇస్తారా? ఎందుకు ఈ లోపల కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకునే తందుకు గడువిచ్చిరా అని ఎడ్డిస్తున్నారు. మరి అది కూడా నిజమే కదా. చాలా బిల్డింగులు నోటీసులు లేకుండా గూలగొట్టినప్పుడు ఇదెందుకు గూలగొట్టొద్దని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ముచ్చట్ల సర్కార్ ఏం చేస్తుందో చూడాలిగా.